ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని వెల్లడించారు. స్పీకర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ కు ఊరట లభించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హతను తోసిపుచ్చిన స్పీకర్ మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ పై రేపు తీర్పు వెల్లడించనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్పీకర్ నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఎమ్మెల్యేలు దానం, కడియం మరింత గడువు కోరారు. వీరిద్దరి వివరణ తర్వాత స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. మా ఎమ్మెల్యేలు పార్టీ మారారు, వాళ్లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై విచారణ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ తరువాత తన తీర్పు వెల్లడించారు. 5 ఎమ్మెల్యేలు అయిన అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలు పార్టీ మారలేదని, వాళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీలో కొనసాగుతారని స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ తరువాత స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలైన అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించిన స్పీకర్ వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. పార్టీ మారలేదని, అసెంబ్లీలో కూడా వాళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పీకర్ వివరించారు.